హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. నిన్న మనము హాలో ఎర్త్, ది ఇన్నర్ ఎర్త్లో ఏముంది, మన భూమి లోపల ఎంతో కాలంగా మిస్టీరియస్గా ఉన్నటువంటి రహస్యాలను నిన్న మనము రివీల్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ 120కి పైగా ఉన్నటువంటి నగరాలతో కూడిన అగర్తా నెట్వర్క్ ఉందని, అందులో ఒక నగరమైనటువంటి టెలోస్, ఈ నగరానికి ప్రధాన పూజారిగా ఉన్నటువంటి లార్డ్ ఆడామా, అక్కడి నగర ప్రజలు మనకు నిన్న కొన్ని విషయాలనైతే అందించారు. ఎంతో కాలంగా మన సైంటిస్టులు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి మరి ఎన్నో ప్రయోగాలు చేసినా కూడా అందించలేనటువంటి, వారి ఊహకు అందనటువంటి ఎన్నో రహస్యాలను మనకిక్కడ ఈ టెలోస్ ది ఇన్నర్ ఎర్త్ ద్వారా మనకి మాస్టర్స్ రివీల్ చేయడం జరిగింది. అయితే ఈ బుక్ ద్వారా మనకి కొన్ని విషయాలు మాత్రమే రివీల్ చేశారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదే జీవించినటువంటి ఈ మానవులంతా కూడా భూమి లోపలికి ఎలా వెళ్ళడం జరిగింది, ఇన్నర్ ఎర్త్లో ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో వాళ్ళు అద్భుతమైన నగరాలను ఎలా నిర్మించుకున్నారు, అలాగే మన విశ్వం గురించి, గ్యాలక్సీ గురించి ఎన్నో రహస్యాలను మనకు అందించడం జరిగింది. అలాగే గ్యాలక్టిక్ కమాండ్ గురించి కూడా చెప్పారు. మనకు ఎలాగైతే ఈ భూమి మీద సైనిక వ్యవస్థ ఉంటుందో అలాగే ప్రతి గ్యాలక్సీకి కానీ విశ్వానికి కానీ ఈ సృష్టిలో అంతా కూడా ఇలాంటి సైనిక వ్యవస్థలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సెయింట్ జెర్మేనియన్ నాయకత్వంలో 6 టీములు వర్క్ చేస్తున్నాయి. గ్యాలక్సీలో ఎక్కడ ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఈ ఎన్నో మిలియన్ల స్పేస్ షిప్స్తో ఉన్నటువంటి ఈ కామెంట్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఒకప్పుడు మనం కూడా ఇలాగే ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళమే మాస్టర్స్. ఇక్కడ మన భూమికి మాత్రము రెసిస్టెన్స్ అనే కమాండ్ మనకి ఇన్నర్ ఎర్త్ మాస్టర్స్ ద్వారా ఎప్పటికప్పుడు మనకి వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే సూర్యుని గురించి కూడా చెప్పారు, అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుంది అని. మనం ముందు లైట్ అమర్ గారి గురించి కొన్ని వీడియోలు చేశాం కదా. అమర్ గారు కూడా తన ఆస్ట్రల్ ట్రావెల్లో ఒకసారి ఒక అద్భుతమైన సంగీతం వినిపిస్తూ ఉంటుందంట తన చిన్నతనంలో. ఆ సంగీతం వింటూ ఆయన ఆస్ట్రల్ ట్రావెల్ చేసి సూర్యలోకానికి వెళ్ళారు. అక్కడ ఎంతో అద్భుతంగా ఉంది. అక్కడ ఒక సింహాసనం మీద ఒక దివ్యమైన వెలుగులతో నిండిపోయినటువంటి ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు. అప్పుడు ఒక మహర్షి వచ్చి, ఆయనే బ్రహ్మర్షి విశ్వామిత్ర, ఆయన వచ్చి చెప్పారంట, ఆయనే సూర్య భగవానుడు, ఇది సూర్యలోకం అని చెప్పారంట. అంత అద్భుతమైన ఆ లోకంలో కూడా మనుషులు ఉన్నారు. వారి యొక్క జీవన విధానం గురించి కూడా మనకి ఇక్కడ టెలోస్ ప్రజలు తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, గీజా పిరమిడ్ని కూడా సూర్యుని యొక్క ఎగచిమ్ముతున్న ఆ మంటలు ఎగిరిపడి అవి చల్లారిన ముద్దల్ని తీసుకొచ్చి మనకి గీజా పిరమిడ్ కట్టడం కూడా జరిగింది. అలాగే ఆ సూర్యుని యొక్క విభూతి, ఆ బూడిద ఏదైతే ఉందో అది వేడి చల్లారక ముందే తీసుకొచ్చి ఆ పిరమిడ్ మధ్యలో పెట్టడం జరిగింది. దాని చుట్టూ నీళ్లు ఉంటాయి. అక్కడే నాగలోక వాసులు, వారు ఒక్కొక్కరు చాలా పొడవు కలిగినటువంటి పెద్ద పెద్ద నాగులు అక్కడ కాపలా కాస్తున్నారు. దాని కింద ఇన్నర్ ఎర్త్లో అద్భుతమైన దివ్యలోకం కూడా ఉంది మాస్టర్స్. ఈ ముద్దల్లో జీవం ఉంటుంది కాబట్టి అవి టచ్ చేస్తే కదులుతాయి, అంటే గ్రావిటీ. అందుకే ఆ గిజా పిరమిడ్ అంత ఈజీగా కట్టగలిగారు 9 సంవత్సరాల్లో. ఆ ముద్దల్ని టచ్ చేసినప్పుడు అవి ఒకదానికొకటి పైకి ఎగిరి నిల్చున్నాయే తప్ప మనకి చెప్పినట్టు మనల్ని మిస్లీడ్ చేసినట్లుగా ఏ కూలీలు ఎవరు మొయ్యలేదు, ఎవరిని ఆడ హింసించలేదు. ఇవన్నీ కూడా మనల్ని మిస్లీడ్ చేయడానికి ఇవన్నీ కథలు రూపొందించడం జరిగింది. ఈ పిరమిడ్ని గ్రహాంతరవాసులే ఈ యొక్క ముద్దల్ని తీసుకొచ్చి కట్టడం జరిగింది. అలాగే శంభలా నగరం నుంచి ఏవైతే మనం కథనాలు వింటూ వచ్చామో వాటిల్ని కూడా, ఆ మిస్టరీని కూడా ఈ మాస్టర్స్ ఛేదించి మనకు రహస్యాన్ని తెలియజేయడం జరిగింది.
అయితే ఈరోజు మనము ఈ టెలోస్ నగరం ఏంటి, ఇది ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. 25,000 సంవత్సరాల క్రితం భూమి మీద 5 ఖండాలు ఉండేవి. అందులో 2 ఖండాలు మాత్రమే ప్రజలు నివసించడానికి అనువుగా ఉండేవి. ఈ 2 ఖండాల్లో 2 నాగరికతల ప్రజలు నివసించేవారు. మొదటిది లెమోరియా నాగరికత, రెండవది అట్లాంటిస్ నాగరికత. లెమోరియా నాగరికత అమెరికా, ఆసియా, పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో ప్రజలు నివసించేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడు ఆత్మతో అనుసంధానం అయి ఉండేవాళ్ళు. వీళ్ళు ఎక్కువగా ప్రకృతితో సహజీవనం చేసేవాళ్ళు. ఆత్మపరమైన ఎరుకను కలిగి ఉండేవాళ్ళు. భగవంతుని మీద నమ్మకాన్ని కలిగి స్వేచ్ఛను కోరుకునేవారు. భగవంతుని మీద నమ్మకంతో పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లోనే లెమోరియస్ ఖండాల్లో పెద్ద పెద్ద పిరమిడ్ లాంటి నిర్మాణాలతో ఆలయాలు ఉండేవి. అందులో పూజారులు ఉండేవారు. ఈ పూజారులు ఎంతో ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు. వీరు ఆలయానికి వచ్చే వారికి ఆత్మజ్ఞానం నేర్పించేవారు. అట్లాంటిస్ నాగరికత ప్రజలు ఆఫ్రికా, యూరప్ ప్రాంతాల్లో నివసించేవాళ్ళు. వీళ్ళు ఎక్కువగా సైన్స్ని నమ్మేవారు. భగవంతుని మీద వీళ్లకు ఎలాంటి విశ్వాసం లేదు. ఉన్నదంతా సైన్స్ అనే నమ్మేవారు. లెమోరియన్లని బానిసలుగా హీనంగా చూసేవారు. వాళ్లతోని అన్ని పనులు చేయించుకునేవారు. అలాంటి పరిస్థితిలో కూడా లెమోరియన్లు సైన్స్ని నేర్చుకోవడానికి అట్లాంటిస్ ఖండాలకు వెళ్ళేవాళ్ళు. అట్లాంటిస్ ప్రజలు కొద్దిమంది ఆధ్యాత్మికత మీద ఆసక్తితో ఆత్మ విద్య నేర్చుకోవడానికి లెమోరియన్ ఖండాలకు వెళ్ళేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు ఈ 2 నాగరికతలు కలిసి ఉన్నాయి. కానీ రాను రాను అట్లాంటిస్ల దౌర్జన్యం లెమోరియన్లపై ఎక్కువైంది. దాంతో ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన లెమోరియన్లు కూడా వారి సహనాన్ని కోల్పోయారు. క్రమక్రమంగా ఈ 2 నాగరికతల మధ్య గొడవలు యుద్ధానికి కారణమయ్యాయి. లెమోరియాలోని పూజారులు వాళ్ల దివ్య దృష్టితో రాబోయే కాలంలో ఈ 2 ఖండాల మధ్య ఒక గొప్ప యుద్ధం జరగబోతున్నదని తెలుసుకున్నారు. వాళ్ళు ఈ విషయాల్ని అక్కడ ప్రజలకు తెలియచేశారు. కానీ ఎవరూ నమ్మలేదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చెప్పినట్టుగానే యుద్ధం మొదలైంది. సైన్స్ అండ్ టెక్నాలజీతో ముందున్నటువంటి అట్లాంటిస్ ప్రజలు థర్మోన్యూక్లియర్స్తో యుద్ధం చేయడం మొదలు పెట్టారు. ఆ యుద్ధం భయంకరంగా కొనసాగింది. 2 నాగరికతలు క్రమక్రమంగా పతనం అవ్వడం మొదలు పెట్టాయి. ప్రకృతికి విరుద్ధంగా జరిగిన యుద్ధం కావడం వలన 2 ఖండాలు మునిగిపోయాయి. థర్మోన్యూక్లియర్స్తో యుద్ధం చేయడం వల్ల భూమి మీద మట్టి అంతా క్రమక్రమంగా ఇసుకగా మారి ఎడారులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం భూమి మీద ఉన్న ఎడారులు అన్నీ కూడా ఈ యుద్ధం కారణంగా ఏర్పడినవి. భూమి మీద మనుషులు నివసించడానికి వీలు లేని విధంగా భూభాగంలో మార్పులు రావడం మొదలైంది. దాంతో అక్కడి సామాన్య ప్రజలు చాలా మంది చనిపోయారు. ఈ యుద్ధంలో 2 ఖండాలు ధ్వంసమయ్యాయి. మిగిలి ఉన్న జనంలో 25,000 మంది ప్రజలు అక్కడ ఉన్న పూజారులు చెప్పే విషయాన్ని నమ్మడం మొదలుపెట్టారు. అప్పుడు ఏం చేస్తే బాగుంటుందని పూజారుల్ని వాళ్ళు అడిగారు. అప్పుడు ఆ పూజారులు లెమోరియాలోని ఉత్తర భాగంలో మౌంట్ శాస్తా అనే పర్వతం ఉందని, ఆ మార్గం ద్వారా భూమి లోపలికి వెళ్ళమని వాళ్ళకి తెలియచేశారు. అప్పుడు ఆ 25,000 మంది మౌంట్ శాస్తా ద్వారం గుండా 12 మైళ్ళ భూమి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఖాళీ ప్రదేశంలో నివసించడం మొదలుపెట్టారు. అప్పటికే భూమి మీద యుద్ధం కారణంగా అల్ట్రావైలెట్ కిరణాలు రావడం మొదలైంది. ఓజోన్ పొర పూర్తిగా చిరిగిపోయి డైరెక్ట్గా సూర్యకిరణాలు భూమి మీదకి రావడం మొదలైంది. ఆ పరిస్థితుల్లో భూమి మీద మిగిలి ఉన్న ప్రజల్లో చాలా మంది చనిపోయారు. లెమోరియన్ల లాగానే అట్లాంటిస్ ప్రజలు కూడా బ్రెజిల్లోని మాంటాగ్రాసో పీఠభూమి అడుగున వాళ్ల స్థావరాలను ఏర్పాటు చేసుకొని నివసించడం మొదలుపెట్టారు. కానీ లెమోరియన్లు భూమి లోపల నివసించడానికి అక్కడ ఉన్న అగర్తా నెట్వర్క్ కమిటీ వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. ఈ అగర్తా నెట్వర్క్ అనేది
120 కంటే ఎక్కువ భూగర్భ నగరాలను కలిగి ఉన్న భూగర్భ ఐక్యరాజ్య సమితి అని చెప్పుకోవచ్చు. అది నిజానికి అంతర్గత ప్రపంచానికి ప్రభుత్వ స్థానం. అగార్థా నెట్వర్క్లోని అన్ని నగరాలు భౌతికమైనవి మరియు కాంతితో కూడుకున్నవి. ఈ అగార్థా నెట్వర్క్లోని కొన్ని ప్రధాన నగరాల గురించి తెలుసుకుందాం. POSID అంటే ప్రాథమిక అట్లాంటియస్ అవుట్ పోస్ట్. పోసిడ్ బ్రెజిల్లోని మాంటెగ్రెసో మైదాన ప్రాంతం కింద ఉంది. దీని జనాభా 1.3 మిలియన్లు. షోన్హే 50,000 సంవత్సరాల క్రితమే భూమి లోపల కాలనీని ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. వీళ్ళు హిమాలయాల్లోని లామా సర్చే దగ్గర ఉన్న రహస్య మార్గం ద్వారా లోపలికి వెళ్ళారు. వీళ్ళ సంస్కృతిని ఉయ్యార్ అని పిలుస్తారు. వీళ్ళ జనాభా 4 మిలియన్లు. రామా ఈ రామానగరంలోని వాళ్ళు భారతదేశంలోని జైపూర్ సమీపంలో ఉన్న రహస్య సొరంగ మార్గం ద్వారా లోనికి వెళ్ళారు. వీళ్ళు హిందూ సంస్కృతిని పాటిస్తారు. వీళ్ళ జనాభా 1 మిలియన్. షింగ్వా ఉయిగర్ల ఉత్తర వలసల శేషంగా ఉంది ఈ నగరం. దీని రహస్య మార్గం మంగోలియా మరియు చైనా సరిహద్దుల్లో ఉంది. దీని జనాభా 4 మిలియన్లు. ఈ నగరాలు అగార్థా నెట్వర్క్లోని 120 మెట్రోపాలిటిక్ ప్రధాన నగరాల్లోనివి. ఈ అగార్థా నెట్వర్క్ ఎందుకు లెమోరియన్లకి అనుమతి ఇవ్వలేదంటే వీళ్ళు భూమి ఉపరితలం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం భూమి మీద ప్రజలు ఎంతో స్వార్థపూరితంగా ఉంటారని అనుకున్నారు. వాళ్ళు లెమోరియన్లని అంగీకరించడానికి చాలా రకాల పరీక్షలు పెట్టారు. అందులో లెమోరియన్లు నెగ్గారు. చివరికి అగార్థా నెట్వర్క్ భూమి లోపల లెమోరియన్లని నివసించడానికి అనుమతించింది. వీళ్ళు 20 సంవత్సరాలు కష్టపడి ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ నగరానికి ఏం పేరు పెట్టాలని వాళ్ళు ఆలోచించినప్పుడు భూమి మీద వాళ్ళు ఏ ప్రదేశంలో నివసించేవారో ఆ ప్రదేశాన్ని వాళ్ళు టెలోస్ అని పిలిచేవారు. ఆ పేరే ఇప్పటి వీళ్ళ కొత్త నగరానికి పెట్టుకోవాలని నిశ్చయించుకున్నారు. టెలోస్ అంటే ఆత్మతో అనుసంధానం అవడం. అలా వాళ్ళు కొత్త నగరానికి టెలోస్ అని నామకరణం చేసుకున్నారు. ఆ విధంగా 25,000 మంది లెమోరియన్లతో టెలోస్ నగరం ప్రారంభమైంది. ఇప్పుడు టెలోస్ నగరం యొక్క గవర్నమెంట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. టెలోస్లోని ప్రజలను చూసుకోవడానికి ఒక గవర్నమెంట్ సిస్టమ్ ఉంది. ఆ గవర్నమెంట్లో ప్రధానంగా రాజు రాణిలు ఉంటారు. వీళ్ళని అక్కడ రా మరియు రానాము అని పిలుస్తారు. టెలోస్లోని రాచరిక వ్యవస్థ ఉండదు. అంటే రాజు ఇంకా రాణి వాళ్ళ పిల్లల్ని వీళ్ళ తర్వాత రాజులుగా రాణిలుగా చేయడం ఉండదు. ఎవరైతే ఆత్మ గురించిన ఎరుకను కలిగి ఉండి అర్హత కలిగిన వాళ్ళ అయి ఉంటారో వాళ్లనే రాజులుగా చేస్తారు. అది ఒక సామాన్య టెలోస్ పౌరుడైన అర్హత కలిగి ఉంటే అతన్నే రాజుగా చేస్తారు. ఈ రాజు ఇంకా రాణి ఏం చేస్తారంటే టెలోస్లో ఉండే ఆలయంలో అందరికీ ఆత్మజ్ఞానం నేర్పిస్తారు. వీరి ఆలయాలు పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. టెలోస్లో ఒకే ఒక పెద్ద పిరమిడ్ ఉంది. దీన్ని లివింగ్ స్టోన్ అనే క్రిస్టల్తో నిర్మాణం చేశారు. ఈ క్రిస్టల్ని వీళ్ళు వీనస్ గ్రహం నుంచి తెప్పించారు. ఈ క్రిస్టల్ 7 వర్ణాలతో వెలిగిపోతూ ఉంటుంది. ఇలాంటి క్రిస్టల్ భూమి లోపల కానీ బయట కానీ లేదు, ఒక్క వీనస్ గ్రహంలో తప్ప. దీనిలో 10,000 మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఈ పిరమిడ్ క్రిస్టల్తో నిర్మించడం వలన విపరీతమైన ఎనర్జీస్ని కలిగి ఉంటుంది. ఇందులో కూర్చొని ధ్యానం చేయడం వలన కాంతి శరీరాలుగా మారి ఉన్నత లోకాల్లోకి వెళతారు. టెలోస్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది. ఏంటంటే ప్రజలు అందరూ కూడా తప్పకుండా 4 గంటలు పిరమిడ్లో ధ్యానం చేయాలి.
ఇది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. ఇలాంటి అద్భుతమైన పిరమిడ్ ఆలయంలో రాజు ఇంకా రాణి అందరికీ ఆత్మ విద్యను నేర్పిస్తూ ఉంటారు. అక్కడి పరిపాలన విషయాలను చూసుకుంటారు. ఇంకా టెలోస్లో కౌన్సిల్ ఆఫ్ 12+1 అని ఉంటారు. అంటే కౌన్సిల్లో 12 మంది కౌన్సిల్ మెంబర్స్, ఒక ప్రధాన వ్యక్తి వీరికి అధికారిగా ఉంటారు. ఈ కౌన్సిల్ ఆఫ్ 12 కింద లోయర్ కౌన్సిల్ ఆఫ్ 12 కొంతమంది ఉంటారు. ఇంకా 12 మెంబర్స్ సబ్ డివిజన్ వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో ప్రధానంగా 6 పురుషులు 6 స్త్రీలు ఉంటారు. వీళ్ళంతా ఎన్లైటెడ్ అయిన వాళ్లే ఉంటారు. ఈ 12 మంది అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకుంటారు. వీళ్ళకి ఒక హై ప్రీస్ట్ కూడా ఉంటారు. అతని పేరు లార్డ్ అడామా. ఈయన టెలోస్లో ప్రధాన పూజారిగా ఉన్నారు. ఈయన వయసు 600 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈయన ఆర్కేంజెల్ మైకేల్ కింద పనిచేస్తాడు. ఇన్నర్ ఎర్త్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు లార్డ్ అడామా గారు చూసుకుంటారు. ఆర్కేంజెల్ మైకేల్ భూమి బయట మరియు అంతర్ ప్రపంచానికి రాయబారిగా వ్యవహరిస్తారు. ఇక్కడ హై ప్రీస్ట్తో పాటు హై ప్రీస్టెస్ కూడా ఉంటుంది. ఈమెను టేరారా అని పిలుస్తారు. ఈమె ఇక్కడ ఉన్న పిరమిడ్లో టీచర్గా పనిచేస్తుంది. అక్కడి వాళ్లకు సశరీరంతో కాంతిలోకాలకు వెళ్లడం ఎలా అని నేర్పిస్తుంది. కొన్ని గంటలు అక్కడ వాళ్ళందరూ సాధన చేస్తూనే ఉంటారు. అలా వెళ్ళలేకపోతే బాడీ నుండి ఎరుకతో ఎలా బయటికి రావాలి అని నేర్పిస్తారు. మెల్సిజన్ ప్రీస్ట్ అని ప్రత్యేకంగా ఉంటారు. ఈయన స్త్రీ పురుష ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేస్తారు. టెలోస్ మహానగరాన్ని 5 లెవెల్స్ లో పూర్తి నిర్మాణం చేశారు. టెలోస్ నగర కొలతలు సుమారుగా 1.5 మైళ్ళు మరియు 2 మైళ్ళ లోతుగా ఉంటుంది. ఈ నగరం మధ్యలో 50,000 చదరపు అడుగుల వ్యాసార్థంలో పిరమిడ్ నిర్మాణం చేశారు. ఈ పిరమిడ్ చుట్టూ ఉన్నత స్థాయి వాణిజ్యం, విద్య మరియు పరిపాలనా కేంద్రాలు ఉన్నాయి. దాని చుట్టూ ప్రభుత్వ భవనాలు, న్యాయ వ్యవస్థలు, రికార్డు మందిరాలు, కళలు మరియు వినోద సౌకర్య భవనాలు, విదేశీ దూతలు ఉండటానికి హోటల్స్, రా మరియు రాణాము ఉండే ప్యాలెస్, ఇంకా కమ్యూనికేషన్ టవర్, ఒక స్పేస్ పోర్టు, పాఠశాలలు, ఆహారం మరియు దుస్తుల భవనాలు, ఇంకా టెలోస్ ప్రజలు నివసించే ఇండ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వృత్తాకారంలో నిర్మించబడి ఉంటాయి. అంటే టెలోస్ మధ్యలో పిరమిడ్ ఉంటే దాని చుట్టూ ఈ భవనాలన్నీ వృత్తాకారంలో నిర్మాణం చేయబడి ఉంటాయి. లెవెల్ 1లో కౌన్సిల్ బిల్డింగ్స్ ఉంటాయి. టెలోస్ నగరం అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. ఈ ఆఫీస్లో టెలోస్ నగరంలో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్స్ నిర్మాణాల యొక్క వివరాలన్నీ ఉంటాయి. కమ్యూనికేషన్ బిల్డింగ్స్లో అగర్తా నెట్వర్క్ కంట్రోల్లో ఉన్న 120 మెట్రోపాలిటిక్ సిటీస్ పరిస్థితుల సమాచారం ఉంటుంది. ఇదంతా కూడా ఒక పెద్ద నెట్వర్క్ లాగా పనిచేస్తుంది. అక్కడి నుండే టెలోస్ అధికారులు టెలోస్లోని నగరాలతో ఇంకా మిగిలిన నగరాలతో కనెక్ట్ అయి ఉంటారు. ఎక్కడ ఏ ప్రదేశంలో ఎవరు ఏం చేస్తున్నారు అని ఎప్పటికప్పుడు గమనిస్తూ సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. వేరే గ్రహాలకు కూడా సమాచారాలను పంపుతూ ఉంటారు. వీళ్ళు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా సంబంధాన్ని కలిగి ఉంటారు. భూమి మీద పరిస్థితుల్ని కూడా గమనిస్తూ ఉంటారు. భూమి మీద మనుషులతో కనెక్టివిటీలో ఉంటారు. భూమి మీద జరిగే యుద్ధాల్లో ఆర్మీ వాళ్లతో కలిసి పనిచేస్తారు. యుద్ధాల్లో పరిస్థితి చేయి దాటినప్పుడు వీళ్ళు వెళ్లి ఆర్మీ వాళ్ళకి సహాయం చేస్తారు. అలా ఎన్నోసార్లు భూమి మీద జరిగిన యుద్ధాల్లో వీళ్ళు వెళ్లి ఆర్మీ వాళ్ళకి సహాయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఈ లెవెల్ 1లోనే ది లైబ్రరీ ఆఫ్ పోర్తో లోకోస్ అనే లైబ్రరీ ఉంటుంది. దీని పేరు పోర్తో లోగోస్. ఈ లైబ్రరీ చాలా విశాలమైనది.
ఇంకా విస్తృతమైనది. ఇది 456 చదరపు మైళ్ళ భూభాగాన్ని కలిగి ఉంది. ఈ లైబ్రరీ ఆఫ్ పోర్తో లోగోస్ ఒక ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడి ద్వారాలు ఒక తెల్లటి అలాబాస్టర్ జెప్స్, ఎంబెడెడ్ క్రిస్టల్ మరియు వజ్రాల స్పార్కులతో మెరుస్తూ ఉంటాయి. ఇక్కడి లైబ్రరీ నేలంతా చక్కని మైదానాలతో నిండి ఉంటుంది. లైబ్రరీ ముందు స్థలం గడ్డి పువ్వులు, పొదలు మరియు చెట్లతో పచ్చగా ఉంటాయి. మధ్యలో లాంగింగ్ కుర్చీలతో వృత్తాకార క్లియరింగ్స్ ఉంటాయి. అక్కడ అకౌంట్మెంట్లను సెట్ చేయడానికి చిన్న గుండ్రని పొడవైన టేబుళ్లు కూడా ఉన్నాయి. ఈ ఎంక్లోజర్లలో చిన్న జలపాతాలు మరియు ఫౌంటైన్లు ఉన్నాయి. అక్కడి నీరు చాలా సజీవంగా ఉన్నట్లుగా ఉంటుంది. అక్కడి నీరు పూర్తి ఎరుకలో ఉండి పాటలు పాడుతుంది. అక్కడ ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ ఫౌంటైన్ల నుంచి వచ్చే శ్రావ్యమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వారి శరీరంలోని ప్రతి కణం కూడా గాఢమైన ప్రేమను అనుభూతి చెందుతూ అక్కడి పాటలతో శృతి కలిపి శరీరంలోని ప్రతి కణము కూడా పాటలు పాడుతుంది. ఎంతో సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. లైబ్రరీలోనికి వెళ్లే మెట్లు క్రిస్టల్స్తో నిర్మాణం చేయబడి ఉన్నాయి. అక్కడి లైబ్రరీ ద్వారాలు కూడా క్రిస్టల్స్తోనే నిర్మించడం జరిగింది. ఆ క్రిస్టల్ ద్వారాలు తెరిచి చూస్తే ఒక కొత్త విశ్వంలోకి అడుగు పెడుతున్న భావన కలుగుతుంది. అక్కడి లైబ్రరీ గాలిలో తేలియాడుతున్నట్లుగా ఉంటుంది. పాలపొంత గ్యాలక్సీ మీ చుట్టూ తేలుతుందా అన్న భావన మీలో కలుగుతుంది. ఈ విశ్వం మొత్తాన్ని చుట్టుముట్టిన ఆకాశాన్ని మీరు అక్కడ చూడవచ్చు. నక్షత్రాలని, సౌర వ్యవస్థల్ని, పాలపుంతల్ని మీ ఎదురుగా చూసిన భావనను పొందుతారు. వాటన్నిటిలో ఒక భాగంగా మిమ్మల్ని మీరు చూసుకుంటారు. ఆ లైబ్రరీ యొక్క తలుపు గుండా ప్రవేశించినప్పుడు మన విశ్వం యొక్క అద్భుతాలను మీ అంతర్దృష్టి ద్వారా చూస్తారు. మీరు ఒక ఇంద్రజాలానికి గురి అవుతారు. మాయా దృశ్యాలు, శబ్దాలు మీ ఇంద్రియాలని ఆలింగనం చేసుకుంటాయి. అప్పుడు మీరు ఎంతో శక్తిని, ఉత్సాహాన్ని అనుభూతి చెందుతారు. మీ ప్రతి కణం కూడా లైబ్రరీ అంతటా పొందుపరచబడిన క్రిస్టల్స్ శబ్దాలకు పాటలు పాడుతుంది. అక్కడి క్రిస్టల్స్ ఇంకా ఆభరణాలు భూమి యొక్క లయబద్ధమైన సంగీతాన్ని మోస్తూ ఒక శృతిలో ఉంటాయి. పాలపుంత విశ్వం మరియు గ్యాలక్సీలు ఈ సంగీత తరంగాలకు ఒక వారధిలా పనిచేస్తాయి. ఆ సంగీత ధ్వని తరంగాలలో మీరు పారవస్యంలో మునిగిపోతారు. మీ చుట్టూ రంగురంగుల కాంతి విస్తరిస్తుంది. మీరు కలిసే అన్ని జీవులు కూడా ఈ గొప్ప కాంతిని, షరతులు లేని ప్రేమను సూర్యుని ద్వారా లైబ్రరీ యొక్క పోర్టల్ గుండెలోకి ప్రసరిస్తాయి. ఈ లైబ్రరీలో మీరు ప్రతి చోట ప్రజలను చూస్తారు. ప్రతి చోట గొప్ప తేజస్సుతో కూడిన పువ్వులు మరియు ఫౌంటైన్లు మరియు నీటి కొలనులు వాటి పాటల హోరులను మీకు వినిపిస్తాయి. మీరు లైబ్రరీలో ఎక్కడ చూసిన విస్తారమైన హోల్స్, వాటిలో అంతటా కలపబడిన ఆల్కోవ్లు, అత్యంత సమర్థంగా స్టక్ చేయబడిన కుర్చీలు, వాటిపై విశ్రాంతి తీసుకోమని మిమ్మల్ని పిలుస్తాయి. మీరు వాటిలో కూర్చున్నప్పుడు ఎవరో మిమ్మల్ని పిలుస్తున్న అనుభూతిని పొందుతారు. అవి మిమ్మల్ని వాటి వైబ్రేషన్కి ట్యూన్ చేస్తాయి. దాంతో మీరు లైబ్రరీలోని అంతర్గత కంప్యూటర్ యొక్క మెయిన్ ఫ్రేమ్కి కనెక్ట్ అవుతారు. చెప్పాలంటే మీరు వైర్లెస్ వైర్లతో వైర్డ్ ఆఫ్ అయ్యి మీ ఆలోచనలు మరియు భావాలతో ఆపరేట్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్కి పూర్తిగా కనెక్ట్ చేయబడి ఉంటారు.
ఈ సిస్టమ్ మిమ్మల్ని మన గ్యాలక్సీలో ఎక్కడికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారో అక్కడికి తీసుకెళ్తుంది. ఇది చాలా సహజంగా, సరళంగా జరుగుతుంది. మీరు దాని సహజత్వాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు మొదటిసారి మానవ స్థితిలో పూర్తి ఎరుకలో ఉండి మన గ్యాలక్సీ మరియు విశ్వంలో మీ యొక్క అన్వేషణని మొదలు పెడతారు. ఇది ఈ లైబ్రరీ దానిని సందర్శించిన సందర్శకులకు అందించే ఒక గొప్ప అద్భుత అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ లైబ్రరీ విశ్వం యొక్క అన్ని రికార్డులను కలిగి ఉంది. భూమి యొక్క మొత్తం చరిత్ర ఇక్కడ భద్రపరచబడింది. అన్ని గ్రహాలు మరియు సౌర కుటుంబాల యొక్క చరిత్రను మీరు ఇందులో అధ్యయనం చేయవచ్చు. ఇతర స్టార్ సిస్టమ్ల మరియు గ్యాలక్సీలకు సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ భద్రపరచబడ్డాయి. వీళ్ళు ఈ రికార్డులను టెలోనియం ప్లేట్లలో నిల్వ చేస్తారు. టెలోనియం ఒక పురాతన మరియు శాశ్వతమైన లోహం. ఇది కుళ్ళిపోయే సంకేతాలను ఎన్నటికీ చూపదు. కాబట్టి వీళ్ళు రికార్డుల్లోని విషయాలను భద్రపరచడానికి ఆ పదార్థాన్ని వాడతారు. ఈ నిల్వ ప్రక్రియ చాలా సృజనాత్మకమైనది. ఈ నిల్వ ప్రక్రియలు అన్ని భూమి యొక్క రికార్డులను సంరక్షించే సృష్టి ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. ప్రతి గ్రహంలోని వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి గ్రహాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించుకుంటారు. వారి ప్రాంతాల్లోని ప్రతికూల సంఘటనలను నివారించి సానుకూల ఫలితాలను నిర్ధారించడానికి కావలసిన జ్ఞానం కోసం ఇక్కడికి వస్తారు. ఈ లైబ్రరీ క్రిస్టల్ ప్రొజెక్టర్ల ద్వారా వీక్షించబడే క్రిస్టల్ స్లైడ్లలో నిల్వ చేయబడిన రికార్డులను కలిగి ఉన్న విస్తారమైన స్టోరేజ్ గదులను కలిగి ఉంది. ఇక్కడి పుస్తకాలన్నీ చదువుకోవడానికి వీలుగా సౌకర్యవంతంగా అమర్చబడి ఉన్నాయి. తద్వారా ఎవరు ఏ సమాచారాన్ని వెతుకుతున్నారో దాన్ని సులభంగా పొందేలా ఏర్పాటు చేశారు. ఇక్కడ విస్తారమైన కన్వేయర్లు ఉన్నాయి. వాటి సాంకేతిక నైపుణ్యాలను మీరు ఈ లైబ్రరీలో చూడవచ్చు. ఈ కన్వేయర్లు ఎందుకు ఉపయోగపడతాయంటే, ఎవరైనా వేరే గ్రహం నుంచి ఇంకేదైనా ప్రదేశం నుంచి ఈ లైబ్రరీలోని పుస్తకాలు చదవాలనుకున్నప్పుడు ఈ కన్వేయర్ల సహాయంతో వారి వద్దకు ఆర్డర్ పెట్టుకుంటారు. అవి వారి వద్దకి ఈ పుస్తకాన్ని చేరుస్తాయి. వాళ్ళు చదివాక యథాతథంగా ఎక్కడ నుండి అయితే తీశాయో అక్కడే పెట్టేలా ఏర్పాటు చేశారు. ఇక్కడి లైబ్రరీలో సమాచారాన్ని భద్రపరిచే అత్యంత అధునాతనమైన సంరక్షణ కలిగి సమాచారాన్ని నిల్వ ఉంచి తిరిగి పొందే ఆధునిక సిస్టంలు ఉన్నాయి. ఈ లైబ్రరీలో పుస్తకాలను చేతిలోకి తీసుకుని చదవడం ఉండదు. అక్కడి లైబ్రరీలో థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్ల స్క్రీన్ పైన ఏదైతే పుస్తకం చదవాలనుకుంటున్నారో ఆ పుస్తకంలో ఉన్నటువంటి సమాచారం ఆ స్క్రీన్ పైన పడుతుంది. అప్పుడు ఆ స్క్రీన్ పైన చూస్తూ అందులో ఉన్న సమాచారాన్ని చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, రేపు టెలోస్లోని ఇండ్ల నిర్మాణాల గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.